ఏంటి 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 కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అంతేలే, నా గురించి ఎవరికీ పట్టదు. అసలు నువ్వేంటి అని ఎవరు అడగరు. లిల్లీ, ఏమైంది ఇప్పుడు? ఏవైతే అన్నయ్యకెందుకు? ఆయన బిజీలో ఆయన ఉంటాడు కదా. లిల్లీ, నీకు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. శ్యామ్ కనిపించక మేమందరం ఎంత టెన్షన్లో ఉన్నాం తెలుసా? ఏమైంది? పద్మవదన, వాట్ హ్యాపెన్? అంత టెన్షన్గా ఉన్నారేంటి? ఏమైపోయావు? ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను మాట్లాడక సముద్ర, నువ్వు కనిపించట్లేదని మేము ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? వాట్ ఈస్ దిస్ శామ్? నువ్వేమైపోయావు? అన్నయ్య మాకన్నా ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? చంద్ర, నేను ఎక్కడికి వెళ్తాను? నీ లగేజ్ బ్యాగ్ కూడా కనిపించకపోతే ఏమనుకోవాలి? ఎక్కడికి వెళ్ళావనుకోవాలి? నా లగేజ్ బ్యాగ్ కనిపించకపోవడం ఏంటి? ఇదిగో ఇక్కడే ఉంది కదా. పద్మవదన, నీతో వస్తానని చెప్పాను కదా, అందుకే బ్యాగ్ రెడీ చేసి ఇక్కడే పెట్టుకున్నాను. గుడి నుంచి రాగానే వెళ్దామని అనుకున్నాను. నరాలు తెగిపోయాయి. ఇక్కడ ప్రాణం పోయినంత పనైంది. ఇంతమందిని ఇలా టెన్షన్ పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి? నీకేదైనా అయితే, ఏదైనా పనిచేసే ముందు కాస్త ఆలోచించాలి. పద్మవదన, ఏంటిది? ఎవరికి చెప్పకుండా నేనెక్కడికి వెళ్తాను? ఇప్పుడు వెళ్ళావు కదా, అది చాలదా? టెంపుల్కి వెళ్ళాను, అది కూడా లిల్లీ కోసం వెళ్ళాను. లిల్లీ బర్త్డే అని తన్ని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాను. బట్ షీ వాజ్ స్లీపింగ్. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనే వెళ్ళిపోయాను. లిల్లీకి అడ్వాన్స్ గ్రీటింగ్స్ లాగా గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలని వెళ్ళాను. మా మామ్ ప్లేస్లో ఉండి నేను ఇదంతా చేశాను. యాక్చువల్లీ మై మామ్ యూస్డ్ టు డూ దిస్ ఇన్ ప్లేస్ ఆఫ్ మై మామ్. నేనే లిల్లీ పేరు మీద టెంపుల్లో పూజ చేయించాను. టేక్ దిస్ అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ బర్త్డే. సారీ అమ్మా. అవసరం లేదు. ట్రై టు అండర్స్టాండ్ రా. వాట్ ఈస్ దేర్ టు అండర్స్టాండ్? అది కాదమ్మా. వద్దు, నాకేం చెప్పొద్దు. నాకంతా తెలుసన్నయ్యా. ఏంటి నీకు తెలిసింది? అన్నయ్యని కూడా అర్థం చేసుకోవాలి కదా. అదే నాకు తెలుసు అంటున్నాను. అన్నయ్యకి ఇప్పుడు ఇంట్లో ఎవరూ అవసరం లేదు, అది నాకు బాగా తెలుసు. లిల్లీ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? నిజమే మాట్లాడుతున్నాను కదా. అసలు ఇంట్లో మనుషులు కనిపిస్తున్నారా నీకు? ఎంతసేపు శామ్ 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 అంతేగా? తన గురించి ఆలోచిస్తున్నావు, తన గురించి కలవరిస్తున్నావు, అదే నాకు తెలుసు. తెలుసు కాబట్టి రేపు నా బర్త్డే అన్న విషయం గుర్తులేదని అర్థం చేసుకున్నాను. గుర్తులే కాదురా. అబద్ధం అన్నయ్య, రేపు నా బర్త్డే అన్న విషయం నీకు గుర్తులేదు. లిల్లీ, గుర్తుంటే నాకు ఈ బాధంతా ఎందుకు? లిల్లీ, నేను చెప్పేది కాస్త వినమ్మా. నువ్వేం మాట్లాడకన్నయ్యా. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే వస్తుంటే 1 వీక్ ముందు నుంచి ఎలా సెలబ్రేట్ చేయాలని తెగ ప్లాన్స్ వేసేవాడివి. కానీ ఈ ఇయర్ ఏమైంది? శామ్ వచ్చింది, చెల్లెల గురించి మర్చిపోయావు, అంతేగా? లిల్లీ, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అన్నయ్యకి మాత్రమే కాదు, మీ అందరికీ శామే కావాలి.
బర్త్డే గురించి అంతకన్నా అవసరం లేదు. అదే అమ్మ హెల్త్ ఎలా ఉన్నప్పటి నుంచి నా గురించి నా సంతోషం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం అమ్మైనా హెల్తీగా ఉంటుంటే అమ్మకి చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నా బాధ. లిల్లీ, నీ బర్త్డే నేనే దగ్గర. అసలు నా బర్త్డే వద్దు, ఏమీ వద్దు. అరే లిల్లీ, సాముదిన, బాధపడకు. లిల్లీ ఏదో చిన్నపిల్ల, దాని మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యూఆర్ రాంగ్ పద్మవదన. లిల్లీ సూర్యకి మాత్రమే కాదు, నీకు చెల్లెలే. అందుకే దాని మాటలు నాకు కొత్తేం కాదు అంటున్నాను. తను చిన్న విషయానికే ఎమోషన్ అవుతూ ఉంటుంది. అది చిన్న విషయమా? సూర్య నా గురించి తప్ప ఇంకేమన్నా ఆలోచిస్తున్నాడా? నిజం చెప్పు. ఇట్స్ నాట్ రైట్. మనసు బాలేదనడం ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ పద్మవదన. ఒక్కోసారి అలా జరుగుతుంది సాముదిన. ఇక మీదట అలా జరగకూడదు. ఓకే, దీని గురించి నేను సూర్యతో మాట్లాడతాను. అది తర్వాత. కమ్, లెట్స్ గో టు యువర్ మదర్ ఇన్ లాస్ హౌస్. నేను మాట్లాడతా అంటున్నాను కదా. నువ్వు కాదు కదా. సూర్య ఉన్న సిచ్యువేషన్లో ఎవరేం చెప్పినా తన మైండ్కి ఎక్కదు. అలా అని ఎందుకు అనుకోవాలి సిస్టర్? అలాగే అనుకోవాలి. నేను ఇక్కడే ఉంటే తను నన్ను చూసి, నేను తనని చూసి బాధపడ్డం తప్ప వేరే ఏమీ జరగదు. నా గురించి అలా ఉంచితే, సూర్య అలా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు? ఇవాళ లిల్లీ అన్నట్టే ఇంట్లో అందరూ సూర్యని క్వశ్చన్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో ఎంబారసింగ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే సూర్యకి తన లైఫ్ గురించి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫీలింగ్స్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, లెట్ us ప్లీజ్ లీవ్ రైట్ నౌ. అలా చూస్తారేంటి? నిన్న నైట్ ఓకే అన్నారు కదా. అన్నాము, కానీ మార్నింగ్ నీ మైండ్ సెట్ మారుతుంది అనుకున్నాం. నో, ఐ స్టిల్ థింక్ వీ షుడ్ లీవ్. అది కా సిస్టర్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? నేను మీతో పాటు మీ ఇంటికి రావడం మీరు ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు. నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్ సమ్వేర్ ఎల్స్. డోంట్ బాదర్ అబౌట్ మీ. నో సిస్టర్, మై హోమ్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. ఇట్స్ ఓకే. నా వల్ల మీరు మాటలు పడొద్దు. లీవ్ మీ. సిస్టర్ ఏంటిది? చెప్తున్నాను కదా. ఏవండి, మీరు ఇంకేం మాట్లాడకండి. ఒక్క నిమిషం సాముదిన, నేను అమ్మతో మాట్లాడొస్తాను. మీరు రండి. అంతా నా కర్మ. ఎంత ఎగిరెగిరిపడి చాకరీ చేసినా దక్కేది మాత్రమే దక్కుతుందని అందరికీ చాకరీ చేయలేక చేస్తున్నాను. ఇంకా ఆవిడ గారు అలా ఎన్నాళ్ళు మంచానికి అతుక్కొనుంటుందో. అమ్మ పద్మ, చూసావా నాకు ఎలాంటి గతి పట్టిందో? కొన్నాళ్ల నుంచి నా జీవితం ఈ వంటగదికే అంకితమైపోయిందే. ప్రతిసారి ఎండాకాలం ఎక్కడికో చాటికి వెళ్లేవాళ్ళం. ఈసారి అతి లేదు గతి లేదు. సర్లే కాని ఏం కావాలి చెప్పు. అల్లుడు గారు ఏమైనా కావాలని అడిగారా? అవునమ్మా. ఏం కావాలో చెప్పమ్మా. ఇంత చాకరీ చేసిందాన్ని అల్లుడు గారు అడిగితే చైనా ఏంటి? అది అది అమ్మా, మేము మా ఇంటికి బయలుదేరుతాం. అవునా? ఎప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నారు? ఇవాళ్లే, ఇప్పుడే. ఇవాళేనా? అదే ఇప్పుడేనా? అవునమ్మా. అదేంటి ఇంత హఠాత్తుగా ఇప్పటికిప్పుడు? అది ఇవాళే వెళ్ళాలని చెప్తే ఆయన వెళ్దామంటున్నారు. అదేంటి అల్లుడు గారు, ఎందుకింత హడావిడి నిర్ణయం తీసుకున్నారు? మా ఇంట్లో మీకేమైనా అసౌకర్యం కలిగిందా?
ఎవరైనా మీ మనసు నొచ్చుకునేలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టారా? చెప్పండి అల్లుడు గారు, అత్తతో చెప్పి వాళ్ళకి చివాట్లు పెట్టిస్తాను. ఒకవేళ ఆ విషయంగా అల్లుడు గారు వెళ్దామంటున్నారా ఏంటి? పద్మవదన, ఐఎమ్ రెడీ. వెళ్దామా? అమ్మా శాము, నువ్వేంటి బ్యాగ్ తగిలించుకున్నావు? అమ్మా శాము, శాము నువ్వెక్కడికి? శాము, అమ్మా శాము, వెళ్దామా అంటున్నావు, నువ్వెక్కడికమ్మా? పెద్దత్త, కొన్నాళ్ళు నేను వీళ్ళతో వెళ్ళి అక్కడ ఉందామనుకుంటున్నాను. ఎందుకు? జస్ట్ ఫర్ అ చేంజ్ పెద్దత్త. అమ్మా శామ్, ఏంటమ్మా ఇది? పద్మని చూస్తే ఎలా, నువ్వు చూస్తే ఇలా. అసలు ఏమైంది మీకు? నథింగ్ పెద్దత్త. ఆహా, నాకేదో అనుమానంగానే ఉంది. పద్మ, చెప్పవే, అసలేమైంది? పెద్దత్త, ఏం లేదని చెప్తున్నాను కదా. నేనే సరదాగా వెళ్ళాలనుకున్నాను, అంతే. జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ పెద్దత్త. వెంటనే తిరిగి వచ్చేస్తాను. లెట్ మీ గో పెద్దత్త, ప్లీజ్. నిజానికి మా మామ నిన్ను తలవని క్షణం ఉండద్దమ్మా. మా మామకి నీ మీదున్న ప్రేమ చూసి అమ్మ కోమాలో ఉండడంతో ఆమెని నిన్ను కలపాలన్న గుడ్ ఒపీనియన్తో ఈ ఇంటికి వచ్చానే తప్ప. ప్రొపరేటర్ గారు, ఏంటండి అన్నీ ఇలా జరుగుతున్నాయి? కళ్ళ ముందు ఏవి కనిపించకూడదో అవే కనిపిస్తున్నాయి. అలాగని కనిపిస్తున్నవన్నీ నిజాలు కాదని నా మనసు చెప్తుంది. నిజం కాదని తెలిసినా నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. సూర్య అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. శ్యామ్ అలా కంటితడి పెడుతుంటే భరించలేకపోతున్నాను. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతానమ్మమ్మా అంటుంది. నేనేం చెయ్యాలండి? అలాగని గట్టిగా ఉండమని చెప్పలేను, వెళ్ళమని చెప్పలేను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానండి. పద్మ, ఇప్పుడు నన్నేం చేయమంటావు? అమ్మా, మేం వెళ్ళాలమ్మా. మాతో పాటు శాముదిని కూడా రావాలి. కాస్త అర్థం చేసుకోమ్మా. ఏంటి అర్థం చేసుకునేది? శామ్ తప్పే లేదని మీరు బయలుదేరతాం అనగానే తను బయలుదేరగానే అర్థమైంది. అరే, మేము ఆగిపోతామని ఒక్క మాట అంటే శామ్ కూడా ఆగిపోతుంది కదా. అత్తయ్య గారు, ఈ విషయంలో మీరేం బాధపడకండి. మేము ఇప్పుడు వెళ్ళినా త్వరలోనే వచ్చేస్తాం కదా.
మీరు ఇలా మాట్లాడితే ఇంకా నేనేం మాట్లాడతాను అల్లుడు గారు. పద్మ మీరు వెళ్ళి శామ్ కూడా వచ్చేస్తే. పెద్దత్త మళ్ళీ వచ్చేస్తాం కదా, ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి. అది కాదమ్మా శామ్, ప్లీజ్. లిల్లీ, అమ్మా లిల్లీ. లిల్లీ నేను ఓపెన్ చేయను అన్నయ్య. లిల్లీ, డోర్ ఓపెన్ చేయమ్మా. నేను చెప్పేది వినమ్మా, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. నో వే. లిల్లీ డోర్ ది. నీకేమన్నా మెంటలా? అన్నయ్య పిలిస్తే రావేంటి? అంత పొగరేంటి నీకు? కమాన్ ఓపెన్ ద డోర్. ఎవరు పిలిచినా నేను డోర్ ఓపెన్ చేయను, అంతే. నీకేం కావాలో అన్నయ్య చెప్పమ్మా. ఏంటి బ్రతిమలాడుతున్నావు? డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలీదా? రే చంద్ర, ఆగు. లిల్లీ, ఏంటి ఇప్పుడు? నీ బర్త్డే నువ్వు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు గ్రాండ్గా ట్రీట్ ఇవ్వాలి, అంతే కదా? సరే, నీకేం కావాలి? ఎంత అమౌంట్ కావాలి? డోర్ ఓపెన్ చేసి చెప్పు. నా గురించి ఎందుకులే, ఆ శామ్ గురించి బాధపడుతూ కూర్చో, అది చాలు. నేనెలా పోతే నీకెందుకు? నా బర్త్డే వద్దు, ఏమీ వద్దు. లిల్లీ, నేను చెప్పేది వినమ్మా. ముందు నువ్వు డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయనని చెప్పాను కదా, అంతే. అమ్మా లిల్లీ, లోపలికి నా క్రెడిట్ కార్డ్ వేసాను, చూసావు కదా? నీకెంత కావాలంటే అంత ఖర్చు చేసుకో, నీ ఇష్టం. ఇప్పటికైనా డోర్ ఓపెన్ చేయమ్మా. ఏంటమ్మా ఇది? మరీ ఇంత సిల్లీగా బిహేవ్ చేయొచ్చో చెప్పు. నా బర్త్డే గురించి మర్చిపోవడం తప్ప కదా? తప్పే. ఐఎమ్ సో సారీ. దిస్ విల్ నెవర్ రిపీట్, ఓకే? ఐ ప్రామిస్ యూ. ఓకే, అయితే రేపు నా బర్త్డేకి ఏంటి ప్రోగ్రామ్? నీ ఇష్టం. అందరం సరదాగా బయటికి వెళ్దామా? మరి ఈ కార్డ్? అది నీ గిఫ్ట్, నీ ఇష్టం. థ్యాంక్ యూ అన్నయ్య. బట్ వన్ కండిషన్. మళ్ళీ ఏంటి? ఈ కార్డులో 1 రూపీ కూడా మిగలకూడదు. మొత్తం అంతా ఖర్చు చేసేయాలి, ఓకే? ఓకే, లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టూ. పదరా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? ఓ స్వీట్ బ్రదర్, నీకిష్టం వచ్చినంత స్వైప్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అంతేగా మరి. మై డియర్ పూర్ లిల్లీ, మీ అన్నయ్య సూర్య 1 స్టెప్ దిగొచ్చింది నిన్ను చూసి కాదు. డూ యు నో అబౌట్ దట్? ఆ సమంతాన్ చూసి నీ మాటలతో తనకిక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి నీకే ఫేవర్ చేశాడు. ఈ క్రెడిట్ నీది కాదు, ఆ శామ్ది. అదేం కాదు, మా సూర్య అన్నయ్యకి నేనంటే ప్రాణం. ఐ నో జస్ట్ ఒక రియాక్షన్ కోసం అన్నానంతే. లిల్లీ, నీ బర్త్డే పార్టీకి ఏం కావాలో, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నన్ను అడుగు. ఐ విల్ హెల్ప్ యూ, ఓకే? అది కాదు పెద్దత్త, అసలు. రాజీ, ఏం జరిగింది? అంటే అమ్మమ్మ గారు, పద్మ మన ఇంటికి వెళ్దామండి అంటుంది. అలాగే
శామ్ని కూడా తీసుకువెళ్దామంటుంది. అదేంటల్లుడు గారు, మా పద్మ నాతో ఒక రకంగా, మీరు మా అత్తతో ఇంకో రకంగా చెప్తున్నారేంటి? అంటే అత్తయ్య గారు, నేను కానీ పద్మ కానీ ఎలా చెప్పినా విషయం ఒకటే కదా. ఇదే మాట నా దగ్గర గంట నుంచి పోరుతుంటే ఇంత హడావిడిగా ఎలా వెళ్తారని అడుగుతున్నానత్త. ఇటు పద్మ అటు అల్లుడు గారు ఒంటికాల మీద నిలబడి వెళ్తాము అంటున్నారు. వీళ్ళకు తోడు శామ్ ఒకటి అత్త వెళ్తాను అంటుంది. నాదే ఉందత్త, ఈ ఇంట్లో ఎవరు రావాలన్నా ఎవరు వెళ్ళాలన్నా అంతా నీ ఇష్టమే. నీ అనుమతితోనే కదా జరగాలి. ఇక నా చేతులు ఏమీ లేదత్తా, నువ్వెలా చెప్తే అలా.